అందరికీ నమస్తే. నా పేరు కుమార్ రాజా. నేను వచ్చేసి బెంగళూరు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాను టాటా కమ్యూనికేషన్లో సీనియర్ క్వాలిటీ ఇంజనీర్. నా ప్రాబ్లం ఏమంటే వచ్చేసి మొత్తం వెయిట్ ఎక్కువ ఉన్నాను. 110 kgs ఉన్నాను. ఎన్నో రకాల డైట్లు చేశాను, ఎన్నో రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ అవన్నీ యూజ్ చేశాను. బట్ ఏది యూజ్ కాలేదు. నాకైతే వచ్చేసి షుగరు, బీపీ, హైపర్ టెన్షన్, మోకాలు నొప్పులు, అసలు అడుగు తీసి అడిగేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేవాడిని నేను. తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి సర్జికేని కన్సల్ట్ అయ్యాను. తర్వాత వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ వినోద్ సార్తో నా ప్రాబ్లం అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఇలా ఉంది సార్, నేను ఎన్ని చేసినా వచ్చేసి నాకు తగ్గట్లేదు. దాదాపుగా అంటే 3 years నుంచి నేను వెయిట్ లాస్ కోసం అన్ని ట్రీట్మెంట్లు తీసుకుంటాను. బట్ వెయిట్ లాస్ అవుతాను, 1-2 monthsలో మళ్ళీ రీబౌండ్ అయిపోతాను. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్ అని చెప్తే ఆ సారు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సర్జికల్ వచ్చేసి పులిశెట్టి రామచంద్ర సార్ ఉన్నారు, బేరియాట్రిక్ సర్జన్. ఆయనతో ఒకసారి మీరు మీట్ కాండి, కంపల్సరీ మీకు రిజాల్యూషన్ అయితే దొరుకుతుంది అని చెప్పారు. నేను వీలు చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నా ప్రాబ్లం లేదు సార్, షుగర్ అయితే కంట్రోల్ కావట్లేదు, అసలు సరిగా నిద్ర పట్టలేదు, స్నోరింగ్ ఎక్కువ ఉంది, నడువు తీయాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది సార్, నా పనులు నేను చేయలేకపోతాను అని చెప్పితే, ఏం లేదబ్బా నువ్వు ప్రాబ్లం అయితే అన్ని డైట్లు చేసా వదిలేసి ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనేది ఉంది, అది చేసుకుంటే ల్యాప్టాప్స్కోపీతో చేస్తారు, మీకు అలాంటి కుట్లు కానీ ఏం కానీ జరగవు అని చెప్పారు. కొద్దిగా ఫంక్షన్ భయపడినాను. తర్వాత సార్ ధైర్యం చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాను. ఇప్పుడు డాక్టర్ పులిశెట్టి రామచంద్రరావు సార్ సర్జరీ చేసిన తర్వాత నాకు అఫెక్టివ్ స్లీప్ ఏమైనా టోటల్ పోయింది, గొరక పోయింది, షుగర్ నార్మల్గా వచ్చేసింది, బీపీ ట్యాబ్లెట్స్ వదిలేసాను, షుగర్ ట్యాబ్లెట్ వదిలేసాను. ఇంతకుముందు ట్యాబ్లెట్లు అయితే వాడేవాడిని నేను, ఇప్పుడైతే ఏ రకమైన ట్యాబ్లెట్లు వాడలేదు. నాకైతే ఒక 20 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. నా ముందు చిన్నప్పుడు నేను ఎంత హెల్తీగా ఉన్నానో అంత హెల్తీగా ఉన్నాను. ఇప్పుడు నా అందరికి నేను ఎక్కువ వాక్ చేయగలుగుతున్నాను, రన్నింగ్ కూడా చేయగలుగుతున్నాను. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా మీరు డిలే చేయకండి, వెంటనే సర్జికల్ని కన్సల్ట్ కానీ.